రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి. ఇక బీన్స్ వచ్చేసి వైట్ బీన్స్ వచ్చేసి 45 రూపాయల నుండి 50 రూపాయలు, పెన్సిల్ బీన్స్ వచ్చేసి 60 రూపాయలతో నుండి 65 రూపాయల వరకు కూడా కిలో పెన్సిల్ బీన్స్ పలకడం అయితే జరిగింది. ఇక బెల్ట్ చిక్కుడు కిలో వచ్చేసి 55 రూపాయలతో నుండి 62 రూపాయలు బెల్ట్ చిక్కుడ, సన్ను చిక్కుడ వచ్చేసి 50 రూపాయలతో నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి వచ్చేసి 30 రూపాయలతో నుండి 38 రూపాయల వరకు కూడా నెంబర్ 1 పచ్చిమిర్చి ధర పలికింది. ఇక కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి 35 రూపాయలతో నుండి 38 రూపాయలు, సన్న కాకరకాయ వచ్చేసి 35 రూపాయలతో నుండి 42 రూపాయల వరకు కూడా పలికింది. ఇక క్యారెట్ వచ్చేసి కిలో క్యారెట్ వచ్చేసి 70 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. నాటీ క్యారెట్ 40 రూపాయల వరకు కూడా పలికింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ వచ్చేసి 45 నుండి 50 వరకు కూడా కిలో బీట్రూట్ పలకడం అయితే జరిగింది. ఇక కోస్ విషయానికి వచ్చేసరికి కిలో కోస్ వచ్చేసి మనకు 14 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలికింది. ఇక 8 రూపాయలతో నుండి 14 రూపాయల వరకు కూడా కోస్ పలికింది. ఇక కాలీఫ్లవర్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి 15 రూపాయలతో నుండి 20 రూపాయల వరకు కూడా కాలీఫ్లవర్ పలకడం అయితే జరిగింది. ఇక పాల్యం వంకాయ 45 రూపాయలతో నుండి 60 రూపాయలు, వరి వంకాయ 30 రూపాయలతో నుండి 45 రూపాయలు, ఇక ఉజాల వంకాయ 30 రూపాయలతో 40 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వచ్చి A1 గ్రేడ్ వచ్చేసి 26 రూపాయలు, A1 గ్రేడ్ 26 రూపాయలు పలికింది. ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి మనకు 35 రూపాయలతో నుండి 42 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ వచ్చేసి బేబీ సొరకాయ వచ్చేసి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నూకల్ 25 నుండి 30 రూపాయల వరకు కూడా నూకల్ పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి మనకు 35 రూపాయలతో నుండి 42 రూపాయల దాకా బీరకాయ పలకడం అయితే జరిగింది. ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి మనకు 15 రూపాయలతో నుండి 22 రూపాయల వరకు కూడా కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది. ఇక గోడ్చిక్రీ వచ్చేసి మనకు 55 రూపాయలతో నుండి 70 రూపాయల వరకు కూడా కిలో గోడ్చిక్రీ పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి మనకు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో వచ్చేసి 18 రూపాయల నుండి 23 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి మనకు 45 రూపాయలతో నుండి 55 రూపాయల వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ పలికింది. ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి 180 నుండి 250 వరకు కూడా పలికింది. ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి 100 రూపాయలతో నుండి 170 రూపాయల వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది. ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి నాటి అనపకాయలు వచ్చేసి 55 రూపాయలు, హైబ్రిడ్ అనపకాయలు వచ్చేసి 42 రూపాయల నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసందలు 35 నుండి 45, కందికాయలు కిలో 45 నుండి 55 రూపాయల వరకు కూడా కిలో కందికాయలు పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వస్తే 50 కట్టల బస్తా వచ్చేసి 150 రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కందికాయలు వచ్చేసి 40 రూపాయలతో నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ విషయానికి వస్తే 30 రూపాయలతో నుండి 40 రూపాయల వరకు కూడా కిలో పొట్లకాయ పలకడం అయితే జరిగింది. ఇక నాటి ఎర్రగడ్డలు వచ్చేసి 50 రూపాయలతో నుండి 90 రూపాయలు, ఇక సన్న ఎర్రగడ్డలు వచ్చేసి 30 రూపాయలతో నుండి 40 రూపాయల వరకు కూడా పలికింది. ఉర్లగడ్డలు వచ్చేసి చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి 15 నుండి 25, పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 30 నుండి 35 రూపాయల వరకు కూడా పెద్ద ఉర్లగడ్డలు పలకడం అయితే జరిగింది. ఇక గుమ్మడికాయ విషయానికి వస్తే తినే గుమ్మడికాయ వచ్చేసి 8 రూపాయలతో నుండి 15 రూపాయలు, బూడిద గుమ్మడికాయ వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 7-8 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ వచ్చేసి 30 రూపాయలతో నుండి 40 రూపాయలు, చిన్న టెంకాయ వచ్చేసి 15 రూపాయలతో నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఇవండి ఈరోజు కోయంబేడు మార్కెట్లో ధరలు అనేవి ఇలా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వ్యవసాయ సమాచారం అంతా కూడా చూడండి. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో చూపబడుతున్నాము. 6 గంటల తర్వాత ధరలు అనేవి స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులందరూ కూడా గమనించగలరు. చాలామంది రైతులు ఇట్లా వ్యాపారస్తులు కూడా కామెంట్స్లో రేట్లు అనేవి రాంగ్ పెడుతున్నారని మనకు కామెంట్స్ రూపంలో చెప్పడం అయితే జరిగింది. మాకు అఫిషియల్ వెబ్సైట్ చెన్నై ఏఎంసీ మార్కెట్ యార్డ్ది మాకి అనేది యార్డ్ నుంచి మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ చూసే ఈ కూరగాయల ధరలు అనేవి మేము యూట్యూబ్లో పెడుతున్నాము, గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.